వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల జోరు. ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వేలంపాడు, వత్తలపల్లి గ్రామ వైసీపీ నేతలు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తిరుచి వాహన సేవ. జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. శ్రీకాళహస్తిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు. సంబరాల్లో పాల్గొన్న కాషాయ నేతలు. పొంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం. వైసీపీకి మద్దతు పలకాలని ప్రజలకు విజ్ఞప్తి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శనివారం త్రయోదశి సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నర్మ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. शीघ्रमेव
టీడీపీలోకి వలసల జోరు కొనసాగుతుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండలం వేలంపాడు బత్తలపల్లి గ్రామ వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారిని ఎమ్మెల్యే అభ్యర్థి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వలసల జోరు టీడీపీలో ఉత్సాహం పెంచుతుంది. ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక చోట వైసీపీని వీడి నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి మండలం వేలంపాడు బత్తలపల్లి గ్రామ వైసీపీ నాయకులు యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీడీపీ కండువ కప్పి పార్టీలోకి శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ పుల్లూరు మనోహర్ రెడ్డి, చిన్నయ్య, ధర్మయ్య, శేఖర్, ఎం వెంకటయ్య, మల్లవరం గురవయ్య, వెంకట సుబ్బయ్య, మునురాజా, మునమ్మలతో పాటు 50 మంది ఉన్నారు. వైసీపీ అరాచకాలు సహించలేక ఆ పార్టీని వీడి వెళ్తున్నారని, టీడీపీలో చేరుతున్నారని ఈ సందర్భంగా సుధీర్ రెడ్డికి వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జెండాను ఆవిష్కరించి భారత్ మాత చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించారు.
శ్రీకాళహస్తిలోని బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బేరివారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జెండాను ఆవిష్కరించి భారత్ మాత చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించారు. దేశం కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన సేవలను కొనియాడారు. దేశంలోని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబడిన బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో విజయకేతనం ఎగరవేస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద అత్యంత వేడుకగా నిర్వహించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మహిళా అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ కమలం జెండా రెపరెపలాడేలా బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలుపొందించి బీజేపీ రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేయాలని ప్రజలను కోరారు. పైకెత్తిన జెండానా भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవము ఈ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో బేరివారి మండపం వద్ద ర్యాలీ జరుగుతా ఉంది. అవినీతి రహిత పార్టీగా ఈ దేశంలో ప్రజల కోసం కొన్ని వందల పథకాలు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ఆహార దిశలు రేయింబవళ్ళు ఈ దేశ ప్రజల కోసం పేదరిక నిర్మూలన కోసం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలి ఈ దేశంలో అన్నటువంటి నినాదంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం అందరం కూడా ఈ రోజు దేశం అంతా కూడా ఈ రోజు ఈ కమలం పువ్వు జెండాను ఎత్తుకొని ఈ యొక్క తామర పుష్పాన్ని ఎత్తుకొని దేశం అంతా కూడా ఈ రోజు వాడవాడల్లో గ్రామాల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావాన్ని జరుపుకుంటున్నాం. మనం అందరం కూడా కంకణ బద్దులై మే 14వ తేదీన జరుగుతు పార్టీలు ఉన్నాయో అదేవిధంగా మన అభ్యర్థి వరప్రసాద్ గారు ఉన్నారు పార్లమెంట్ అభ్యర్థి, అదే రకంగా మిత్రపక్ష అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని మనము ఈ యొక్క కమలం పువ్వు జెండాని తిరుపతి పార్లమెంట్ లో రెపరెపరాడాలని చెప్పి నేను ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుల్ని సవినంగా కోరుకుంటూ భారత్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన స్వామి అమ్మవార్ల దర్శనానికి అధిక సంఖ్యలో హాజరవుతున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ఆర్ఎండి మాజీ డిఫెన్స్ కార్యదర్శి డాక్టర్ జి సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. వీరికి దక్షిణ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వారికి మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ఏఈఓ సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పర్యవేక్షించారు. రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే
సర్వత్ర దిగ్విజయ రాష్ట్రీయ సేవా సమితి రాస్ ఆధ్వర్యంలో టాటా ట్రస్ట్ సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ వారి సహకారంతో కరకంబడి గ్రామ శివాలయ ఆవరణలో ఉచిత క్యాన్సర్ దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు హాజరైన పొదుపు సంఘాల మహిళలకు వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ద్వారా పొదుపు సంఘాల సభ్యులకు నిర్వహించు ఆర్థికేతర కార్యక్రమాలలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్టీ రమేష్ రెడ్డి అన్నారు. మనిషి జీవితం ఈనాడు పని ఒత్తిడి భారంతో యాంత్రికంగా మారడం వల్ల తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యంగా చూడడం మంచిది కాదని తెలిపారు. వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మొదట తన ఆరోగ్యం బాగుంటే కుటుంబం ఆనందంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. క్యాన్సర్ మహమ్మారి గుండె జబ్బుల తర్వాత అత్యధికంగా ఆడ మగ తేడా లేకుండా ఇబ్బంది పెడుతున్న జబ్బు అని వెల్లడించారు. ఈ మహమ్మారిని ఆదిలోనే గుర్తించకపోతే ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, కావున ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని తెలుపుతూ రాస్ ద్వారా కల్పించే వైద్య సదుపాయాన్ని బాధ్యతతో అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తదుపరి ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న మహిళలకు, పురుషులకు రక్తపోటు, మధుమేహం, హెపటైటిస్ బి అండ్ సి, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించి అన్ని పరీక్షలను ఉచితంగా చేయడంతో పాటు నోటి అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత దంత పరీక్షలు నిర్వహించి తగిన మందులను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ వెంకయ్య బాబు, రెడ్డి కుమారి, మెహతాజ్, మహేంద్ర బృందం, సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శిరీషారావు బృందం, రాసు ట్రస్టీలు సుబ్బరత్నమ్మ, నిత్యసుధ, శ్యామల, మస్తానమ్మ, సిబ్బంది, క్లస్టర్ లీడర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు రూరల్ మండలం పరిధిలోని 11 పంచాయతీల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా నేడు 2వ రోజు నేతి గుట్టపల్లి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సొంత నియోజకవర్గం పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పొంగనూరు రూరల్ మండలం పరిధిలోని 11వ పంచాయతీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా నేడు 2వ రోజు నేతిగుట్లపల్లి నుంచి ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యేగా తనని ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రాయలసీమ బాధ్యతలు తనపై ఉండడం వలన ప్రతి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నాం, రానున్న ఎన్నికల్లో ఉంటామన్నారు. సీఎం వైఎస్ జగన్ మనకు సుపరిపాలన అందించారని, కరోనాతో 2 సంవత్సరాలు మనకు నష్టం జరిగినా ఎక్కడ కూడా సీఎం వైఎస్ జగన్ పథకాలు ఆపలేదని, చెప్పిన హామీలు అన్నీ నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏనాడు నిలబెట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని బూటకపు హామీలు ఇచ్చి మోసం చేస్తారని, వైఎస్ జగన్ను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదు. అందుకే జనసేన, బీజేపీతో నేరుగా కాంగ్రెస్లో అక్రమంగా చంద్రబాబు జతకట్టారని ఆరోపించారు. పుంగనూరు ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు సుప్రీంకోర్టు వరకు వెళ్లి స్టే తెచ్చారన్నారు. గతంలో పింఛా ద్వారా నీరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి అవగానే కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని, వీరిని ఓడించి సీఎం వైఎస్ జగన్ కు మనం అండగా నిలవాలన్నారు. కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకొని సీఎం వైఎస్ జగన్ పథకాలు అందించారని, ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాం, ఏడాదిలోపు ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా త్రాగునీరు అందిస్తామని, నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అడిగిన పనులన్నీ సీఎం వైఎస్ జగన్ చేశారన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని, కార్యకర్తలు, నాయకులు ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జి మండవ కిరణ్మయి, డిఐజీ అమ్మిరెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. మొబైల్ కైలో
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ రవిబాబు దర్శించుకున్నారు. ఇక దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమా పూర్తయిన తర్వాత శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటానని డైరెక్టర్ రవిబాబు తెలిపారు. కోవిడ్ వలన కొన్ని సంవత్సరాలు ఆలయానికి వెళ్లలేదని అన్నారు. పోయిన నెల 2 సినిమాలు పూర్తి చేశామని, అందుకోసమే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. ఇక వాషింగ్ మిషన్, క్రష్ సినిమాలు చేస్తున్నానని తెలిపారు. తిరుపతి ఎస్వి జూనియర్ కాలేజీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ భవనాలలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల విధులతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచేందుకు తిరుపతి జిల్లా కేంద్రంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల సన్నద్ధతపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలన జరిపారు. ఎస్వి జూనియర్ కాలేజీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ భవనాలలో ఏర్పాట్లను డిఆర్ఓ పెంచల కిషోర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్వి జూనియర్ కాలేజీలో సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి అసెంబ్లీ, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పోలింగ్ అయిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రంగా ఉంటుందని అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజీలో తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పోలింగ్ అయిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రం ఉంటుందని తెలిపారు. ఈ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, భద్రత పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులలో అధికారులు, సిబ్బంది ఎలాంటి అలసత్వం లేకుండా ఉండాలని సూచించారు. వీరి వెంట తిరుపతి ఆర్టీఓ నిశాంత్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. నిత్యం లక్షల్లో భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. ఏడాదిలో ఒక్కసారైనా తిరుమల వచ్చి తమ కష్టాల స్వామికి చెప్పుకోవడం ఎందరు భక్తులకు అలవాటు. ఇక తిరుమల క్షేత్రం అయితే సాక్షాత్తు వైకుంఠంగా భక్తులు భావిస్తారు. దీనికి తగ్గట్టుగానే తిరుమలలో నిత్యం ఏదో ఒక పూజలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ ఏప్రిల్ మాసంలో కూడా తిరుమలలో విశేష పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల పేరుతో ఏదో ఒక పూజ, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక ఏప్రిల్ మాసంలో కూడా పలు పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 7న మాస శివరాత్రి, ఏప్రిల్ 8న సర్వ అమావాస్య సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఉగాది రోజున స్వామివారికి అభిముఖంగా బంగారి వాకిలిలో ప్రత్యేక ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రానున్న ఏడాదికి సంబంధించిన పంచాంగాన్ని శ్రీవారికి అర్చకులు నివేదిస్తారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు జరిగిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించే ఆచారం ఉంది. ఇక ఏప్రిల్ 11న మత్స్య జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉన్న రాములవారి విగ్రహానికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏప్రిల్ 19న సర్వ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక వేసవిని పురస్కరించుకుని ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో అత్యంత వైభవంగా వసంతోత్సవాలు జరుగుతాయి. శ్రీ జనతా సేవామిత్ర హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా అలిపిరి వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సంస్థ కార్యాచరణని ఈ సందర్భంగా విడుదల చేశారు ఆ సంఘం నాయకులు. 2019 నుంచి జనతా సేవామిత్ర ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందని, రానున్న రోజుల్లో ఒక 9 అంశాల మీద తమ సంస్థ దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇకపై జనతా సేవామిత్ర అన్నదానం, రక్తదానం, అవయవదానంపై మరింత అవగాహన కల్పిస్తుందని, విద్య, వైద్య సహాయం, అనాథలకు అంత్యక్రియలు, వృక్ష సంరక్షణ, జంతు సంరక్షణ, నిరుపేదలకు ఉపాధి కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. తిరుమల శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన ఈ రోజు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఈ రోజు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి భక్తులను కటాక్షించారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ
కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కైవల్య జ్ఞాన ప్రాప్తితో కుండలిని శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైనది. ఈ కుండలిని శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలిని శక్తి జాగృతాన్ని ప్రబోధించేది చిన్నశేష వాహనం. అనంతరం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు కళ్యాణ మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజయ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్టార్, సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 59,621 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 59,621 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 28,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఈ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనాలలో ప్రయాణం చేసేవారు పెట్రోల్ పట్టుకునే సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉండాలని తాజాగా వీడియో రుజువు చేస్తుంది. పెట్రోల్ పట్టుకుంటున్నప్పుడు కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినందుకు భారీ అగ్నికలలు ఎగిసిపడిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వేసవి కాలం వస్తుంది. దీంతో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా వాతావరణంలో ఉక్కపోత వాతావరణం ఏర్పడుతుంది. దీనికి తోడు అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా వేసవి కాలంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణం చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా పెట్రోల్ బంక్ వద్ద క్షణంపాటి అజాగ్రత్తకి భారీ ప్రమాదం చోటు చేసుకున్న ఘటన జరిగింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం గత 10 రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో పెట్రోల్ పట్టించుకుంటున్న స్కూటర్ కాస్త అజాగ్రత్తగా వాహనాన్ని ముందుకు నడపడంతో భారీగా అగ్నికిలలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి క్షణాల్లో తప్పించుకోగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కావున వేసవి కాలంలో పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ పట్టుకునే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల జోరు. ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వేలంపాడు, వత్తలపల్లి గ్రామ వైసీపీ నేతలు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తిరుచి వాహన సేవ. జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. శ్రీకాళహస్తిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు. సంబరాల్లో పాల్గొన్న కాషాయ నేతలు. పొంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం. వైసీపీకి మద్దతు పలకాలని ప్రజలకు విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.